నాకు అర్థమైంది. సారీ మీనాక్షి. నా తలరాతకు మీరెందుకు సారీ చెప్తారు? ముందు ముందు 3 పూటలు తినడానికి కష్టపడతాం. ఆ తర్వాత కాలుతున్న ఇల్లు, కూలిపోతున్న పునాదిని గట్టి చేయడానికి మేము కొట్టుమిట్టాడుతున్నాం. వీటన్నింటి మధ్యలో మా శరీరం ఎంతగా అలసిపోయిందో మాకే తెలీదు. ఇదే మా జీవితం కదా విక్కీ. కష్టం అనేది రకరకాల వేషం వేసుకొని ఇంటి తలుపులు తడుతూనే ఉంటుంది. వేరే వాళ్ళ ఇంటి దారి పట్టగలమా? పోరాడాలి, కొట్టుమిట్టాడాలి. అప్పుడే కష్టం అనేది తీరుతుంది. మీరు పడుతున్న కష్టం చూసే నేను వెనక ముందు ఆలోచించకుండా ఈ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీ ఇంటి కిటికీ నుండి మా కష్టాలు చూసినప్పుడు మీకు అలా అనిపించడం సహజమే విక్కీ. కానీ ప్రతిసారి ఎంతకాలమని ఇలా హెల్ప్ చేయగలరు? ప్రతిసారి ఇలాగే చేస్తూ పోతే కష్టం మా ఇల్లు వదిలి మీ ఇంటి తలుపు తడుతుంది. కానీ ఇప్పుడు పుష్పకి ట్రీట్మెంట్ ఎలా చేయిస్తారు? మీరొక్కరే ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు? మీరేం ఆలోచించకండి. ఇవన్నీ నాకు కొత్తేం కాదు. చిన్నప్పుడే నాన్నని కోల్పోయాను. అప్పుడే జీవితం నాకు పాఠాలు నేర్పడం మొదలుపెట్టింది. ఇదిప్పుడు మరో కొత్త పాఠం. ఇలా నేర్చుకుంటూ పరిష్కారం వెతుక్కుంటున్నాను. వదినకి ఎలాగైనా వ్యాక్సిన్ చేయిస్తాను. మిస్ ముఖ్యరా, మిడిల్ క్లాస్ జీవితం ఇలా కూడా ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది. నేనింత బాధలో ఉన్నప్పుడు నా బాధని పంచుకోవడానికి మీరు నా పక్కనే ఉన్నారు కదా విక్కీ. నాకిది చాలు. ఒక ఫ్రెండ్గా నేను మీ దగ్గర ఆశించేది ఇదే. కానీ మీరు సమస్యల్లో ఉన్నారని తెలిసినప్పుడు నేను కొంచెం పానిక్ అయ్యాను. ఏదో ఒక పరిష్కారం చూపించాలని ఈ డబ్బులు తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. ఇలా కష్టాల గురించి ఆలోచించే గుణం కేవలం మధ్యతరగతి వాళ్ళకే వస్తుంది చూడండి. మేమే పొట్ట ఎలా నింపుకోవాలా అని ఒక ముద్ద చేతిలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఎదుటి వాళ్ళు ఆకలితో నిలబడ్డం చూస్తే చాలు, చేతిలో ఉన్న ఒక్క ముద్ద కూడా ఇచ్చేస్తాం. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆకలి బాధ ఏంటో మాకు తెలుసు కాబట్టి. మీరు నా కష్టాన్ని అర్థం చేసుకొని ఇక్కడి వరకు వచ్చారు. అదే చాలనుకోకుండా మీ దగ్గరున్న డబ్బు నా చేతిలో పెట్టారు. కానీ మీరు ఈ డబ్బులు తీసుకోలేదు కదా. మీ ఆత్మాభిమానం అడ్డొచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశమే నెరవేరలేదు కదా. మీ సమస్యను తీర్చడానికి నా తరఫున నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను? ఏ హెల్ప్ చేయలేదని ఎందుకు అనుకుంటారు? నాకు ధైర్యం ఇచ్చారు కదా. ధైర్యమా? నేనా? అవును. ఎప్పుడైనా కష్టం వస్తే నా వెంట మీరుంటారనే ధైర్యం. నేను బాధగా వెళ్ళి కూర్చుంటే నాతో పాటు మీరు కూడా అలా కూర్చుంటారని నమ్మకం. దీనికంటే నాకింకేం కావాలి చెప్పండి? మా ఇంట్లో కష్టమని వెనక ముందు ఆలోచించకుండా ఈ సమయంలో డబ్బు తీసుకొని వచ్చి ఇచ్చారు. అంతకంటే పెద్ద హెల్ప్ ఇంకేముంటుంది విక్కీ? డబ్బు ఎంతో కష్టపడి అరేంజ్ చేసి తీసుకొచ్చానని మీరు అనుకుంటున్నారు. కానీ నేను నా దగ్గరున్న డబ్బుని ఎంతో హాయిగా తీసుకొచ్చి ఇచ్చాను. మీరు నాపై ఉంచిన గౌరవం చూస్తుంటే నన్ను నేను ఇంకా తక్కువగా చూసుకునేలా చేస్తోంది. మీలాంటి ఫ్రెండ్ నా పక్కనే ఉన్నాడని ఒకే ఒక ధైర్యం ఉంటే చాలు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. కష్టాల్లో తోడు నిలిచే మనుషులని సంపాదించుకోవడమే అసలైన ఆస్తి. థ్యాంక్ యూ విక్కీ, నా పక్కనే ఉన్నందుకు. ఎవరెవరిని ఎంతంత డబ్బు అడగాలని రాసుకుంటూ పోయినా 2 లక్షలు అవ్వట్లేదు. ఒకవేళ అడిగినా వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే 2 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి? అన్నయ్య, మీనాక్షి, ఎక్కడికెళ్ళావు నువ్వు? నేనిప్పటికే నేను వెతుక్కుంటూ 2 సార్లు రూమ్కొచ్చాను. ఏంటన్నయ్య ఇదంతా? మీనాక్షి, ఎలా లెక్కేసినా 2 లక్షలు పోగవట్లేదు. 1 లక్ష నేను అరేంజ్ చేస్తానని అన్నాను కదా. నువ్వు కూడా 2 లక్షలు అరేంజ్ చేయడానికి కష్టపడుతున్నావని నాకు తెలుసు మీనాక్షి. నువ్వెలా నా బరువును తగ్గించాలని చూస్తున్నావో నేను కూడా నీ మీద బరువు వేయకూడదని చూస్తున్నాను. అన్నయ్య ప్లీజ్ అలా అనకు.
ఇప్పుడు నువ్వు ఎంత అరేంజ్ చేయగలవని కనిపిస్తుంది. ఆ, ఆ. అంటే ఒక 70,000 మీనాక్షి. అది కూడా జనాలు అప్పిస్తేనే. మరి నీకు? నాకు కూడా ప్రతిరోజు ఒక ఈవెంట్ దొరికినా డబ్బు అరేంజ్ చేయడం చాలా కష్టంగానే ఉందన్నయ్య. ఇలా అయితే 2 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి? పుష్పకి వ్యాక్సిన్ ఎలా వేయించాలి? తలుచుకుంటేనే నాకు చాలా భయమేస్తుంది. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండన్నయ్య. ఏదో ఒకటి చేద్దాం. మనం 2 లక్షలు అరేంజ్ చేసేలోపు పుష్పకి ఏమన్నా అయితే బిడ్డ ప్రాణానికి. అన్నయ్య ప్లీజ్, ఏంటా మాటలు? విశ్వ, అమ్మా, నా దగ్గరే విషయం దాచాలని చూస్తున్నారా? ఇలా కష్టాల గురించి ఆలోచించే గుణం కేవలం మధ్యతరగతి వాళ్ళకే వస్తుంది చూడండి. మిస్ ముఖ్య మాటలు నిన్ను వేధిస్తున్నాయా? నువ్వు సృష్టించిన విక్కీని నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి. మిస్ ముఖ్యర ముందు విరాట్ సంపదని తెలియకుండా ఉండడానికి విక్కీ అని అబద్ధం చెప్పావు. దానివల్ల ఏం సాధించావు? ఇప్పుడు అదెందుకు? సైలెంట్గా వెళ్ళిపో. ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. విక్కీ ఒక సేల్స్ మ్యాన్. ఇలాంటి బట్టలు వేసుకునేవాడు. చెల్లెల్ని నడిపించుకుంటూ కాలేజ్కి వెళ్ళి తీసుకుని వచ్చేవాడు. 15,000 సంపాదించేవాడు. మిడిల్ క్లాస్ అంటే ఇదే అనుకున్నావా? కేవలం బట్టల వల్ల నేను విక్కీ అయ్యాను. మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకున్నాను. మిస్ ముఖ్యర పుట్టినప్పటి నుండి ప్రతిరోజు ప్రతి క్షణం కష్టాలను అనుభవించి పాఠాలు నేర్చుకుంటూ ఎదిగింది. విచిత్రం ఏంటంటే నువ్వు కూడా తనలాంటి వాడివే అని తను అనుకుంది. తనలా కష్టాలని చూసి జీవితాన్ని అర్థం చేసుకున్నావు అనుకుంది. కానీ తనకేం తెలుసు నువ్వొక రంగు అని. కనీసం ఇన్ని రోజులు మీనాక్షితో ఉండి ఈరోజు తన చరిత్ర విన్న తర్వాత నీకు మిడిల్ క్లాస్ జీవితం అంటే ఏంటో అర్థమైందా?